ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది. సో ఈ 2 టెక్నికల్ రౌండ్స్ అయిపోయిన తర్వాత వచ్చేదే మనకి అందరికీ నచ్చేది హెచ్ఆర్ రౌండ్. సో ఈ హెచ్ఆర్ రౌండ్ లో మనం శాలరీ నెగోషియేషన్స్ అయితే చేస్తాం. సో ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసినట్లే. సో హెచ్ఆర్ డిస్కషన్ లో మనం శాలరీ నెగోషియేషన్ ఏ విధంగా చేయాలి, సో ఇది ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండి. సో ఎవరైతే ఇలా ఎక్స్పీరియన్స్ పెట్టి లేదా బ్యాక్డోర్ జాబ్స్ ఉండే ట్రై చేస్తుంటారో సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఏమంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు, సో చాలా ఇంటర్వ్యూ కాల్స్ వస్తుంటాయి, ఇస్తుంటారు. సో మీరు ఫెయిల్ అవుతుంటారు, రిజెక్ట్ అవుతుంటారు. సో ఇది కామన్. సో మీరు ఒకవేళ ఫస్ట్ టెక్నికల్ రౌండ్, సెకండ్ టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత సో మీకు హెచ్ఆర్ డిస్కషన్ అయితే పెడతారు. సో మోడ్ ఆఫ్ హెచ్ఆర్ డిస్కషన్స్ ఎలా పెడతారంటే, సో మేబీ కొన్ని కంపెనీస్ డైరెక్ట్ కాల్ చేస్తారు. సో డైరెక్ట్ టెలిఫోన్ కాల్ చేసి సో వాళ్ళ బెనిఫిట్స్, మీ లొకేషను, సో బెనిఫిట్స్ యాజ్ వెల్ as సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఎలా అని అలా అడుగుతారు. సో కొన్ని కంపెనీస్ ఎలా పెడతాయంటే డైరెక్ట్ మీకు ఒక వర్చువల్ డ్రైవ్ లాగా, ఐ మీన్ ఒక మీట్ లాగా పెట్టి సో మీకు ఒక ½ an hour అయితే తీసుకుంటారు హెచ్ఆర్ రౌండ్. సో ఇది సో చాలా మందికి ఏమంటే డౌట్, సో హెచ్ఆర్ డిస్కషన్ లో మనం శాలరీ నెగోషియేషన్ ఎలా చేయాలనే దానిపైన కొందరికి ఐడియా లేకపోవచ్చు. సో ఏమంటే శాలరీ నెగోషియేషన్ ఎలా చేయాలంటే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఈ ఫాలో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతాయి సో మీరు హెచ్ఆర్ రౌండ్స్ లో. సో ఏమంటే ఇప్పుడు ఎవరైతే 2 టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసి వచ్చింటారో హెచ్ఆర్ రౌండ్ కి, సో మీరు ఎలా అడగాలి శాలరీ అంటే, సో బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ సిటీసీ అండి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో మీకు ఇప్పుడు కరెంట్ సిటీసీ ఒక 5 LP ఉంది అనుకోండి. సో మీరు ఎక్స్పెక్ట్ ఎంత అడగొచ్చు అంటే, మీరు 100% అడగాలి అనుకుంటే 10 LPA, మాక్సిమం 10 LPA అడగొచ్చు. సో అంతేగాని మీరు 15 LPA అడుగుతామంటే సో కొన్ని కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తాయండి. 200% కూడా ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. సో అవి ఫ్యాన్ కంపెనీ. సో నేను ఏం చెప్తున్నాను అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి చెప్తున్నాను. సో అవి టాప్ ఫ్యాన్ కంపెనీస్ అయితే అవి అయితే ప్రొవైడ్ చేస్తాయండి. సో మీరు కరెంట్ సిటీసీ పైన మీరు ఎక్స్పెక్టెడ్ సిటీసీ అయితే అడగండి. సో అది. సో నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ బెనిఫిట్స్. సో మీకు ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాయా, సో అలాగే మీ రీలొకేషన్, సో అది హైబ్రిడ్ మోడల్ ఉందా, లేదా ఆఫీసే ఉందా, లేదా రిమోట్ ఉందా, సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సో శాలరీ నెగోషియేషన్ అది అడిగిన తర్వాత సో మీకు ఇన్ కేస్ ఎనీ జాబ్ ఆఫర్స్ మీకు వేరే కంపెనీస్ నుండి ఉంటే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 5 LP ఉంది, సో వేరే కంపెనీ నుండి మీకు 10 LP ఆల్రెడీ ఆఫర్ వచ్చింది. సో మీరు ఏ విధంగా అడగాలి అంటే, సో మాకు ఆల్రెడీ ఆఫర్ ఉంది, వేరే కంపెనీ నుండి మాకు ఆఫర్ వచ్చింది, సో మేము మీ కంపెనీ నుండి 13 LP ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అని ఇలా అడిగితే సో వాళ్ళు హెచ్ఆర్స్ మీరు ఏ విధంగా నెగోషియేట్ చేస్తున్నారో చూసి సో మీకు ఆఫర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఇదండి మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.